అగ్రెసివ్గా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయడం, కాన్ఫిడెంట్గా పెయిడ్ ప్రీమియర్స్ని వేయించడం చూసి సినిమా బాగుంటుందేమో అని నమ్మకం పెట్టుకుంటే ఏ రేంజ్లో డిసప్పాయింట్ అవుతామో చెప్పడానికి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రంగబలి, ఇప్పుడు డార్లింగ్ మూవీలని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సినిమా చూస్తున్నంతసేపు ఇక్కడి నుంచి మూవీ బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ కూర్చుంటే మూవీ ముందుకెళ్లే కొద్దీ హింస పెడుతూనే ఉంది తప్ప ఎక్కడ కూడా మూవీ మీద పాజిటివ్ ఇంప్రెషన్ అనేది కలగలేదు. ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్ ఏంటన్నది ఆల్రెడీ మనకి ట్రైలర్లో రివీల్ చేసేసారు. పెళ్లి మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఒక కుర్రాడికి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న అమ్మాయి వైఫ్గా వస్తే ఏమవుతుంది అనేది మూవీ స్టోరీ. ఈ ఐడియాని బేస్ చేసుకుని ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఫైనల్గా ఎలాంటి క్లైమాక్స్ జరుగుతుంది, ఇలాంటి విషయాల్ని చాలా రొటీన్ వేలో ప్రెడిక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంతకంటే రొటీన్గా, ప్రెడిక్టబుల్గా, ఇల్లాజికల్గా ఉంటుంది ఈ మూవీ. ఆల్రెడీ కిలోమీటర్కి ముందే అర్థమైపోయిన విషయాల్ని ఏదో పెద్ద ట్విస్ట్ రివీల్ చేసినట్టు రివీల్ చేయడం, అవసరం ఉన్నా లేకపోయినా బలవంతంగా పాటల్ని ఇరికించడం, వసంత కోకిల నుండి ఎందుకంటే ప్రేమంట మూవీ వరకు మనం ఎన్నోసార్లు చూసేసిన అదే రొటీన్ ట్విస్ట్ని ప్రీ క్లైమాక్స్లో పెట్టడం, ఇది ఈ సినిమా సాగే వరుస. అఫ్కోర్స్ మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయనిపించొచ్చేమో, బట్ రిమైనింగ్ మూవీ మాత్రం తలా తొక్క లేకుండా యాజ్ పర్ దేర్ కన్వీనియన్స్ ఇష్టం వచ్చినట్టు తీసి పారేశారు. ఈ మూవీలో హీరోయిన్కి స్ప్లిట్ పర్సనాలిటీ ఉండమే కదా మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్. బట్ ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేయాల్సిన ఆ స్ప్లిట్ పర్సనాలిటీ అనే ఆస్పెక్ట్ని కాస్త క్లూలెస్గా పిచ్చిగా రాసుకున్నారు. దానికి తోడు నభా నటేష్ ఆ క్యారెక్టర్స్ మధ్యలో స్విచ్ అయ్యే విధానం కానీ, తన యాక్టింగ్ కానీ చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. అపరిచితుడు మూవీ టైప్లో ఒక్కొక్క క్యారెక్టర్కి ఉన్న కోరికలు తీర్చిపారేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం అనుకుంటాడు మన హీరో. అందులో భాగంగా మొదట్లో ఆది క్యారెక్టర్కి ఉన్న ట్రామాకి రీజన్ చెప్తారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత రిమైనింగ్ క్యారెక్టర్స్కి కోరికలు తీర్చిన విధానం చూశాక ఈ మాత్రం దానిక ఎంత హడావిడి చేసింది అనిపిస్తుంది. దానికి తోడు ఈ మూవీలో చాలా చోట్ల ఒక రీజను పాడు లేకుండా ర్యాండమ్గా తలా తోకాలని కొన్ని సీన్లు వచ్చిపోతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీ ఎండ్ అయ్యే విధానం కూడా అలానే ఉంటుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రియదర్శి యాక్టింగ్ బాగానే ఉంది. నభా నటేష్ కొన్ని సీన్స్లో బాగానే చేసింది, కానీ ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఆ స్ప్లిట్ పర్సనాలిటీ సీన్స్లో మాత్రం తన యాక్టింగ్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఇక అనన్య నాగల్ల అండ్ మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకున్న పరిధిలో బాగానే యాక్ట్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే వివేక్ సాగర్ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. నరేష్ రామద్వారే చేసిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, బట్ ప్రదీప్ రాఘవ్ చేసిన రేటింగ్ మాత్రం బాగాలేదు. చాలా లాగ్ ఉంది ఈ మూవీలో, అండ్ కొన్ని అనవసరమైన సీన్స్ని కూడా ఎడిట్లో తీసేసి ఉండాల్సింది. సో ఫైనల్లీ ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఏవో కొన్ని కామెడీ సీన్స్ని చూసి టైంపాస్ చేసుకుందాం అనుకుంటే పర్లేదు, కానీ అంతకు మించి ఇంకేమైనా ఈ మూవీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్మెంట్ తప్పదు. సో నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఈ మూవీని చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.